ప్రెగ్నెంట్ తిను చేతిలో కూల్ డ్రింక్ చూశాను. ఏంటి అంటే మేడం చాలా దూరం నుంచి వచ్చాను, బయట కూడా ఎండగా ఉంది, అందుకే ఇంకేదో చెప్పింది, ఆరాటంగా ఉంది, అందుకే మేడం కూల్ డ్రింక్ తెచ్చుకుని తాగుతున్నాను అని చెప్పి. ఇది ప్రెగ్నెన్సీ అనే కాదు, జనరల్ హెల్త్కి కూడా మంచిది కాదు. ఆల్మోస్ట్ 10 teaspoons ఆఫ్ షుగర్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్స్, నెక్స్ట్ ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కెఫీన్ కూడా ఉంటుంది ఎక్కువ. మిస్క్యారేజెస్, అబార్షన్స్ అవ్వడం, బేబీ తక్కువ బరువు పుట్టడం, ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఫాస్ఫోరిక్ యాసిడ్ ఉండడం వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ ఎఫెక్ట్ అవుతుంది. సో నీ బోన్ హెల్త్కి, బేబీ బోన్ హెల్త్కి కూడా ఇది మంచిది కాదు. అండ్ ఇంకా సోడా కదా, బ్లోటింగ్ అంటే ఉబ్బరం కాజ్ చేస్తుంది, అండ్ ఎసిడిటీ కూడా వర్సన్ చేస్తుంది అనమాట. అండ్ ఈ కూల్ స్వీట్నెస్ వల్ల, ఫిజీగా ఉండడం వల్ల ఏంటంటే మనకు అప్పటికప్పుడు దాహం తీరినట్టు ఉన్నా సరే యాక్చువల్గా డీహైడ్రేట్ చేస్తుంది. కెఫీన్, షుగర్ వల్ల యూరిన్ ఎక్కువై ఇంకా డీహైడ్రేట్ అవుతావు. సో నువ్వు కొంచెం హెల్దీ ఆప్షన్స్కి షిఫ్ట్ అవ్వడం బెటర్. ఇలా నాలా బటర్ మిల్క్ తెచ్చుకోవాలన్నమాట. సో మేడం ఏంటి క్లాస్ పీక్తున్నారు అనుకోకు, ఈ కూల్ డ్రింక్స్ అనేవి ఎడిక్షన్ కాజ్ చేస్తాయి, ఎవరికైనా ఇష్టమే. నేను కూడా ఎక్కువ అలసిపోయినప్పుడు, ఓటీ చేసినప్పుడు తాగేద్దామా అన్నట్టు ఉండేదన్నమాట. కానీ హెల్దియర్ ఆప్షన్స్కి షిఫ్ట్ అవ్వాలి. బటర్ మిల్క్ ఏమైనా సబ్జా సీడ్స్ ఏమైనా వేసుకుని తెచ్చుకోవడం, లేదంటే కోకోనట్ వాటర్ కానీ, లెమన్ వాటర్ కానీ, ఇలాంటి ఆప్షన్స్. లేదు బాగా క్రేవింగ్స్ ఉన్నాయి అనుకుంటే కొంతలో కొంచెం సోడా బెటర్ లిటిల్గా, అది కూడా ఎక్కువ కాదు. ఎప్పుడు ఇలాంటి హెల్దీ ఆప్షన్స్ ప్రిఫర్ చేయడమే బెటర్. ఓకేనా?